హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. యూపీలో ఒక వ్యక్తిని ఒక పాము 6 సార్లు కాటు వేసింది. దాంతో ఈ పాము నా మీద పగబట్టిందని బెంబేలెత్తిపోయాడు ఒక యువకుడు. అసలు ఈ పాము 6 సార్లు ఎందుకు కాటేసింది, అసలు అతని పాముకి ఏం చేశాడు, ఎందుకు అతని మీద పగబట్టింది చూద్దాం. అతని పేరు వికాస్ దుబే, 24 ఏళ్ళు ఉంటాయి. అతను అనుకోకుండా ఒకరోజు ఏదో పాము కాటేసిందంట, ఏదో పనుల కోసం వెళ్ళినప్పుడు. సరే ఏదో క్యాజువల్ అనుకున్నాడు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇంకొక 2 సార్లు కాటు వేయడంతో అతనికి ఈ కంగారు మొదలైంది. ఎందుకు ఈ పాము నన్ను వెంటాడుతుంది అని చెప్పి ఒకసారి కంగారు పడ్డాడు. ఈ కంగారు పడిన తర్వాత అతనికి ఇంకోసారి మళ్ళీ కాటు వేయడంతో ఇక 4 సార్లు కాటు వేసింది. ఈ పాము ఏదో నన్ను చంపడానికి గట్టిగానే ప్రయత్నిస్తుందని చెప్పి భయంతో అతను ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి తన మేనత్త వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే సేఫ్గా ఉంటుందని అతను అనుకున్నాడు. సో అక్కడ ఉన్నాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ కూడా అతనికి పాము 2 సార్లు కాటు వేయడం జరిగింది. దాంతో అతనికి కంగారు అయిపోయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అతనికి. ఏదో ఒక పడుకున్నా లేచినా ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అతను భయంగా గడుపుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పాము వెంటొస్తుందేమో, పాము వచ్చి కాటేస్తుందేమో అనే భయంతో అతను దినదిన గంటలాగా గడుపుతున్నాడు అనమాట. సో ఇతనికి పరిస్థితి ఎందుకు వచ్చింది, పాము ఎందుకు అతను వెంటాడుతుంది, ఎందుకు పగబట్టి ఉంటుంది. సో మామూలుగా చూసుకుంటే కొంత మనకి ఈ పాత రోజుల్లో పాములకు సంబంధించిన పగబట్టడం కానీ లేదా పాములు కాటేయడం కానీ వీటికి సంబంధించి ఎవరైనా పామును చంపితేనో లేదా ఒక పాములకి ఏదైనా హాని చేస్తేనో ఇట్లా పగబడతాయని చెప్పేసి అంటుంటారు. అలాగే కొన్ని ఈ గుప్త నిధులకు సంబంధించి ఏవో ఈ బంధనాలు, ఇలాంటి పాముల రూపంలో సర్పబంధనాలని ఇలాంటి విషయంలో కూడా ఎవరైనా రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి పాటించకుండా వాటిని డ్యామేజ్ చేస్తే అవి కూడా అలా కూడా పగబడతాయని, ఇట్లా రకరకాల విషయాల్లో పాములు పగబట్టేది లేదా పాముల శాపాలు, ఏదో ఒక శాపం పూర్వజన్మకు సంబంధించిన శాపాలని, ఇట్లా ఏదో ఒక శాపం అతన్ని వెంటాడి ఈ పాము రూపంలో పగబట్టి వస్తుందని చెప్పేసి ఇట్లా రకరకాల కారణాలు అనేవి కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ నిజానికైతే పాములకి ఈ పగబట్టే కెపాసిటీనే లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. పాములకు పగబట్టడం అనేది రాదు, అంటే వాడి బ్రెయిన్కి ఆ మైండ్కి అంత కెపాసిటీ లేదు. మనుషులు నిజానికి పగబట్టగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక జీవి మనిషి మాత్రమే. మిగతా ఏ జంతువుకి పగబట్టడం ఇట్లాంటివి ఏవి ఉండవు. ఈ పాము చూసుకుంటే ముఖ్యంగా వాటి బ్రెయిన్లో అంత ఆ నర్వ్స్ కానీ అవన్నీ కూడా మనుషులకు ఉన్నట్లు ఉండవు. సో ఆ పాము గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం అనమాట. దానికి మామూలుగానే జ్ఞాపక శక్తి కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఒక పాము తన పుట్ట నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కడెక్కడో తిరిగిన తర్వాత మళ్ళీ తన పుట్టకు చేరుకోవాలి లేదా తన లొకేషన్కి చేరుకోవాలి అంటే ఒక్కోసారి అదే మర్చిపోతుంది అనమాట. సో అలాంటి కెపాసిటీ ఉన్న పాము ఒక మనిషిని గుర్తుపెట్టుకొని అతను ఏదో హాని చేశాడనో లేదా ఏదో కారణంతో గుర్తుపెట్టుకొని అతన్ని వెంటాడి చంపడం అనేది జరగదు. సో అతన్ని కాటేయడం ఇవన్నీ కూడా అనుకోకుండా, మరి ఎందుకు 6 సార్లు కాటేసింది, కొంతమందికి అయితే 30 సార్లు కాటేసింది, కొంతమందికి 50 సార్లు కాటేసినవి కూడా కొన్ని న్యూస్లు గతంలో మనం ఎన్నోసార్లు విన్నాం. చాలా డ్రమటిక్గా ఉంటాయి అనమాట. అవి చెప్పినప్పుడు కూడా పాము ఇట్లా ఇంట్లోకి వచ్చిందని, లేకపోతే అతన్ని ఎక్కడికి పడితే అతను ఆఫీస్కి వెళ్తే అక్కడికి వచ్చిందని, ఇలా అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. చూడడానికి వినడానికి కూడా చాలా సినిమాటిక్గా ఆసక్తికరంగా ఉంటాయి వీటి చుట్టూ అల్లే కథలు కూడా. కానీ అవన్నీ కూడా మన భ్రమలు, మనం అనుకునేవి మాత్రమే అనమాట. ఇప్పుడు ఈ వికాస్ దుబే అనే వ్యక్తికి కూడా ఈ 6 సార్లు కాటేసింది కూడా ఒకే పాము కాదు. అది ఇక్కడ ట్విస్ట్ అనమాట. అతన్ని కాటేసింది వేరు పాములు. మొదటి 4 సార్లు ఒక వేరు పాములు, తర్వాత అతని అత్తగారి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వేరే పాములే కాటేసాయి అనమాట. అంటే అనుకోకుండా అతను వాటి సరౌండింగ్స్లో అతను ఉండడమా, లేదా అనుకోకుండా వాటిని ఆకర్షించే వస్తువులో లేదా వాటి ఆహారము ఆ ఏరియాలో ఉంది అనుకున్నప్పుడు అక్కడికి వస్తాయి ఈ పాములో, ఎలుకలో, పురుగులో, కప్పలో, ఏవో సంథింగ్. ఇలాంటివి ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా ఏరియాకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, అవి పాములు వచ్చేలాగా ఉన్నాయా లేకపోతే పాములు రాకుండా కాపాడుకునే రక్షణలో ఉన్నాయా అనేది ఆయన చెక్ చేసుకుంటే ఆయనకి క్లారిటీ వచ్చి ఉండేది. కానీ అలా చేయకుండా ఆయన ఇట్లా పారిపోవడం అలా చేస్తున్నాడు. సో ఇప్పుడు కూడా అతను ఇంకా కంగారులోనే ఉన్నాడనమాట. మరి అతను ఏం చేస్తాడో చూడాలి. అయితే ఈ పాము పగబట్టింది ఆయన అంత బలంగా ఎలా నమ్ముతున్నాడు, ఆ పగబట్టింది చంపడానికే వస్తుందని ఎందుకు నమ్ముతున్నాడు అని చూసుకుంటే ఇలాంటి నమ్మకం అతనికే కాదు, ఎంతో మందికి ఉందన్నమాట. మన భారతీయ సమాజంలో ఎంతోమంది ఈ పాములు పగబడతాయని, లేదా పాములు ఈ పాలు తాగుతాయని, ఇట్లా పాములు మనుషులకి మచ్చిగా అవుతాయని, ఇట్లా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. నిజానికి అవన్నీ కూడా కేవలం ఒక ఊహాగానాలు, ఒక మూఢ విశ్వాసాలే. ఎందుకంటే ఈ పాములు పగబట్టే విషయమే తీసుకుంటే ఈ పాములకి పగబట్టే కెపాసిటీ లేదని ఇంతకు ముందు చెప్పుకున్నాం. వాటికి ఆ బ్రెయిన్కి ఆ కెపాసిటీ లేదు. అలాగే ఈ పాములు ఈ
పాలు తాగడం విషయంలో కూడా ఆ పాములకి పాలు తాగే పాలు అనేవి పాముల ఆహారం కాదు. ఆ పాములకి, ఆ పాలకి అసలు సంబంధమే లేదు. అవి తాగినా సరే అవి వాటి ఒంటికి సరిపడవనమాట. చాలామంది కొంతమంది గత రోజుల్లో, పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఈ పాములు పట్టేవాళ్ళు, ఈ పాము ద్వారా ఆశీర్వాదం ఏదో ఇవ్వటం ఇట్లాంటి యాక్టివిటీస్‌లో భాగంగా అవి పాములను ఇళ్ళకి తీసుకొచ్చినప్పుడు కొంతమంది మహిళలు ఆ పాములకి పాలు పెడతారనమాట. అప్పుడు ఆ పాములు పాలు కూడా తాగుతాయి. సో ఎలా పాలు తాగాయి అని అందరూ ఆశ్చర్యపోతారు. అరే! పాము పాలు తాగిందని చెప్పి అంటే వాళ్ళు అనుకున్నది పాము పాలు తాగడము, పాము వాళ్ళని ఆశీర్వదించడము, అది పగడగైతే ఆశీర్వదించడం ఇవన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కాబట్టి ఓకే. తాము ఒక నాగరాజును లేదా పామును ఒక దేవతగా వాళ్ళు భావించి వాళ్ళు విశ్వాసాన్ని చూపిస్తుంటారనమాట. కానీ ఇవన్నీ కూడా ప్లాన్డ్‌గా చేసే పనులు. ఎలా అంటే ఆ పాముకు సంబంధించిన కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో ఆ కేర్ టేకరు పామును పట్టుకున్న తర్వాత వాటి కూరలు పీకేస్తారు. పీకేసి వాటి నోరుని కూడా సగం కుట్టేస్తారనమాట. కుట్టేసిన తర్వాత ఇక ఏం చేస్తుందంటే ఎందుకంటే పాముకు విషం కూరల నుంచి విషం వస్తుంది. పాము విషాన్ని చిమ్మగలదు కూడా. సో అందువల్ల వాటి నోరుని కుట్టేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పాము ఆహారం తీసుకునే విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వాటిని కడుపును మార్చి వాటికి ఆహారం సరిగ్గా పెట్టకుండా ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా చేసినప్పుడు అవి ఇక ఆహారం కావాలి, వాటికి ఇక ఏది దొరికితే అది తీసుకునే పరిస్థితిలో ఉంటాయి. అప్పుడు ఈ పాలు పోసినప్పుడు ఆ పాలని అవి బలవంతంగా తీసుకునే పరిస్థితి వస్తుంది వాటికి. ఆ తీసుకున్నా సరే వాటి శరీరానికి అది పడదు. వాటిని మళ్ళీ అవి కక్కోసుకోవడమో లేకపోతే అవి ఇబ్బందికి గురవడమో జరుగుతుందనమాట. అయితే అంత స్కోప్ కూడా వాళ్ళకి దానికి ఇవ్వరనమాట వీళ్ళు కేర్ టేకర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాముని మళ్ళీ వేరే ఇంటికి తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఏ ఆశీర్వాదం ఇవ్వాలి, ఇలాంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ పాము నుంచి మొత్తం తాగిన పాల మొత్తాన్ని కక్కిస్తారనమాట. కక్కించి మళ్ళీ ఇంకో చోట తాపిస్తుంటారు. ఈ విధంగా పాముని అనేక చోట్ల తిప్పుతూ వాటిని హింస పెడతారు. ఇవన్నీ చూసిన వాళ్ళు ఆ మూఢ విశ్వాసాలతో వాటిని నమ్మేస్తారు. సినిమాల్లో కూడా పాత రోజుల్లో ఏంటంటే జనాల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూనే సినిమాలు తీస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ భక్తిరస సినిమాల్లో ఇలాంటివి ఉంటుంటాయి అనమాట. ఇలాంటి సన్నివేశాలు పాము పాలు తాగడం, తర్వాత పాము వచ్చి ఎవరినో కాపాడడం ఇవన్నీ చూపిస్తుంటారు అనమాట. వాటికి ఆ కెపాసిటీ ఉండదు అసలు. సో కానీ సినిమాలు చూసి నమ్మి అవే నిజం అనుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఇప్పటికీ కూడా అవే సాగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం అవేర్నెస్ వస్తుంది అందరికీ కూడా. ఇదొక రకమైన పరిస్థితి అయితే, మరో రకమైన పరిస్థితి ఏంటంటే అసలు పాములని ఎందుకు మనంత బలంగా నమ్ముతారు మన హిందూ సమాజంలో, భారతదేశంలో అంటే అవి మన పురాణాలకు సంబంధించిన కథల్లో భాగమయ్యి అక్కడ వీటికి సంబంధించిన ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ పురాణాల్లో ఉండటం వల్ల ఈ జన్మేజయుడి సర్పయాగం కావచ్చు, అలాగే గరుత్మంతుడి కథల్లో కావచ్చు, ఇట్లా రకరకాల కథల్లో ఈ పాములకు సంబంధించిన ఏవైతే కథలు ఉంటాయో ఆ పురాణ కథలు, ఆ కథల్లో అవి ఒక పాత్రలుగా ఉండి లేదా ఒక దేవతలుగా ఉండి అవి కొన్ని యాక్టివిటీస్ చేయడము, వాటికి సంబంధించినవన్నీ కూడా అవి పూర్తిగా అవే నిజం అనుకొని నమ్మడం వల్ల వచ్చిన సమస్య అనమాట ఇది. నిజానికి అవన్నీ కాస్త క్రియేటివిటీ జోడించి రాస్తూ ఉంటారు. సో అందులో కొంత కొంత నిజం ఉంటుంది, కొంత అబద్ధం ఉంటుంది, ఇట్లా మిక్స్డ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిదీ ఏదో వాళ్ళు చూపించేశారు మనం నమ్మాలి, నమ్ముతున్నాము అనే విషయం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ మూఢ విశ్వాసాలు పెరిగే కొద్దీ కూడా ఇలాంటి అనర్థాలకి మనం సొల్యూషన్స్ రైట్ వేలో వెతకలేమన్నమాట. ఈ పాము కాటేసిన ఈ వికాస్ దుబే అనే వ్యక్తి కూడా ఇప్పుడు దీనికి సొల్యూషన్గా ఏ డాక్టర్స్ దగ్గరకు వెళ్ళడమో లేదా తన పరిసరాలను బాగు చేసుకోవడమో కాకుండా డిఫరెంట్గా ఆలోచించి సర్పశాపానికి సంబంధించిన యాగాలు చేయడమో లేదా వాటికి సంబంధించిన ఉంగరాలు లేకపోతే ఇలాంటివి ఆచరించడం మొదలు పెడితే సమస్యకు సొల్యూషన్ ఉండదు. ఖచ్చితంగా అతను ఏదో ఒక దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఒక రేషనల్గా ఆలోచించడం కూడా మనకు అవసరం. ఎందుకంటే కొన్ని సమస్యలకి అవి దూరం చేసుకోవాలంటే ఒక సరైన అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఈ ప్యాటర్న్ ఆలోచించాలి. పాములకు సంబంధించి అయితే అవి పగపట్టే అవకాశమే లేదు. ఇలాంటి ఈ పాములకు సంబంధించి పగబట్టే పాములకి లేదా సర్పశాపాలకి ఇలాంటి వాటన్నిటికీ లేదా పాములు ఇంట్లోకి వస్తే అరిష్టం జరుగుతుందని ఇలాంటి వాటన్నిటికీ కొంతమంది స్వామీజీలు మేము విరుగుడు ఇస్తామనో లేకపోతే తాయితీ కడతామనో ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి చేస్తూ ఉంటారు. ఓకే, పురాణాల్లో అలాంటి కొన్ని అంశాలు ఉండొచ్చు, కానీ అది కూడా ఆ కథల్లోనే వాటికి లేని క్యారెక్టరైజేషన్స్, లేని యాక్టివిటీస్ వాటికి ఆపాదించి రాసినప్పుడు వాటికి మళ్ళీ సొల్యూషన్స్ రాస్తే అది అర్థం లేని పని అనమాట. సో అలాంటి సొల్యూషన్స్ని కొంతమంది స్వామీజీలు మేము శాపాన్ని పోగొడతామని ఇట్లాంటివి ఏవో చేస్తూ వస్తుంటారు. ఇవన్నీ నమ్మాల్సిన పనే లేదు. ఎందుకంటే ప్రకృతి సహజంగా, ప్రకృతి సిద్ధంగా కొన్ని జీవులకి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల ప్రకారం ఆ జీవులు జీవిస్తూ ఉంటాయి. కాబట్టి అది మనం అర్థం చేసుకోవడం అవసరం. ప్రకృతిలో ఉండే ఏ జీవి ఎలా బిహేవ్ చేస్తుంది, దేని పద్ధతి ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవడం అవసరం అన్నమాట.